హలో గైస్, నేనైతే హైదరాబాద్లో బోనాలకైతే బయలుదేరిపోయాను. అది తెలుసు కదా, లాల్ దర్వాజా లస్కర్ బోనాలు. ఇక మన తెలంగాణ ఆచారం తెలుసు కదా, కాళ్ళు కడగని ఇంట్లోకి అయితే వెళ్ళిపోయాను, అత్తమ్మ వాళ్ళ ఇంట్లోకి. మీరు ముందుగా తేజునిషి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ షేర్ చేయండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. పలకరింపులు కూడా అయిపోయాయి, ఇంకా బోనాలు కూడా రెడీ చేసేసారు. ఇంకా మామయ్యని ఎలా ఉన్నాను అడిగాను, మామయ్య రియాక్షన్ చేయండి. చూసారు కదా, నేను నార్మల్గా రెడీ అయి వెళ్ళాను, కానీ అక్కడికి వెళ్ళాక ఇంకా మా మరదలుండి నాలాగా నిన్ను కూడా రెడీ చేస్తా అని చెప్పేసి తన లంగాని నాకు ఇచ్చి రెడీ చేసేసింది. ఇంకా అలా రెడీ అయిపోతూ అందరినీ ఎలా ఉంది అని అడగడానికి ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది అనమాట. మన అది కామన్ థింగ్ కదా, ఇలా ఉంది అని అడగడం. సాటిస్ఫాక్షన్ అత్తో అని పిలుస్తుంది. అత్తో అత్తమ్మ బాగుందా? థ్యాంక్ యూ అత్త. అలా ఎవరైనా బాగున్నా అనగానే ఇంకా మురిసిపోతూ అలా రెడీ అయిపోయా. ఇంకా బోనాలు అయితే రెడీ అయిపోయాయి. వెళ్ళి దేవుని దగ్గర మొక్కేసి ఇంకా బోనాలు తీయడానికి అందరం రెడీ అయిపోయాము. అన్ని కోరికలు తీర్చు అని చెప్పేసి తీరొక్క కోరికలు కోరుకున్నాను. ఇంకా మామయ్య అయితే ఇంకా బోనం తీసుకొచ్చేసి అత్తమ్మని ఇట్లా అయితే పెట్టేశారనమాట. ఇంకైతే బోనం తీసుకొని అత్తమ్మని ఇట్లా అయితే పెట్టేశారు మామయ్య. ఇంకా మమ్మీ వచ్చేసి కాళ్ళకైతే నీళ్ళు అయితే పోసేస్తుంది. మన ఆచారం కదా బోనం ఎత్తగానే వాటర్ అనేది పోయడం. సో అలా కాళ్ళు అయితే కడిగేసి అక్కడ నుంచి అయితే బయలుదేరిపోయామన్నమాట. సో ఇది మా అవుట్ఫిట్. ఇంకా ఎలా ఉంది మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అక్కడి నుంచి గుడికి అయితే రీచ్ అయిపోయి గుడి చుట్టూ అయితే ప్రదక్షిణ అయితే పూర్తి చేసేసాము. ఇప్పుడు ఇంకా మనకు కావాల్సింది ఏంటి, దేవుడికి మన పరమాన్నం అయితే అందాలి అని చెప్పేసి ఇంకా అలా చాలామంది ఉండే అందరినీ దాటేసి ఇంకా మన బోనం పెట్టేసి చుట్టాలందరినీ కలిసేసి హాయ్ చెప్పేసాను. చిట్టి మా పెద్ద మమ్మీ ఏంటో పొగిడిస్తున్నారు అట్లా. ఎంత పొగిడినా కానీ ఇంకా మనం మాత్రం వీడియో తీయడం మాత్రం ఆపేయం. ఇంకా సిటీ అంటే ఓల్డ్ సిటీ అంటే ఇంకా మామూలుగా ఉండదు కదా, మనకి చుట్టుపక్కల చాలా గుళ్ళు ఉంటాయి. అలా బోనం పరమాన్నం పెట్టేసిన తర్వాతకి చుట్టూ ఉన్న గుళ్ళు, ఇక్కడ ఏదో 7 గుళ్ళు దేవాలయం అంటే ఇక్కడికి కూడా వచ్చేసామన్నమాట. అందరం వచ్చేసి అన్ని దేవుళ్ళని మొక్కేసి ఇంకా ఫొటోస్ దిగుతూ కొంతమంది అయితే ఇంకా అలా దిగి ఎలా ఉన్నాయని అడగడం అయితే ఇంకా పెద్ద టార్చర్ రామమ్మ. అది మీకు కూడా జరిగే ఉంటుంది కదా, జరుగుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అవును, మాకు కూడా ఇట్లా ఫొటోస్ దిగగానే అడుగుతారని చెప్పేసి ఇంకా దేవుని దగ్గర అయితే బొట్టు అయితే పెట్టించేసుకున్నా. అక్కడైతే ఉంటారు కదా బొట్టు పెట్టేవాళ్ళు. ఇదన్నమాట. ఇక్కడే కాదు, ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర కూడా బోనాలు ఉన్నాయి, అక్కడ కూడా వెళ్ళాలి. ఆ వ్లాగ్ కూడా చూడాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఎలా ఉన్నానో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.